అన్నాడు. ఏమంటున్నాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని వారు చూచెదరు. దేవుణ్ణి చూచెదరు. చిన్న ప్రార్థన. దయా మిక్కిలి కనికరం కలిగిన మా ప్రభా, మీకు స్తోత్రాలు. సమయంలో మీ అమూల్యమైన మాటలు, అతి పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు ధ్యానం చేస్తుండగా మీరే మాకు తోడుగా నడిపించమని, మీ మాటలు ప్రభా మధురమైన మాటలు కాబట్టి నాయన దేవా, ఆ మాటలు నాయన చేర్చుకున్న వారందరూ కూడా ధన్యులని చెప్పా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరే జ్ఞాపం చేసుకోమని కొద్ది నిమిషాలు మీ మాటలు అందిస్తుండగా మీరు మాకు తోడుగా నడిపించండి అయ్యా. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోరమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని యొక్క సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని ప్రతినిధులారా, అలాగే వాక్యాన్ని వీక్షిస్తున్నవారు, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాచ్ చేస్తున్నవారు, అలాగే వింటున్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడు ప్రభువు చెప్పినటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుణ్ణి చూడాలి అంటే ఏం కావాలి? హృదయములో శుద్ధి ఉండాలి. దేవుణ్ణి చూడాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి, అంటే పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలి. హృదయములో కల్ముషాలు ఉండకూడదు, హృదయములో డాగులు మచ్చలు ఉండకూడదు, హృదయములో ఏ విధమైనటువంటి చెడుగులు అనేవి ఉండకుండగా హృదయాన్ని శుద్ధి చేసుకున్నవారు ధన్యులు. తర్వాత ఏమవుతుందంటే, దెన్ దే విల్ సీ, ఏమంటారంట, దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం ఇన్నోవేషన్లో. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే షల్ సీ గాడ్. వారు దేవుణ్ణి చూచెదరు. మంచిది. ఇప్పుడు దేవుణ్ణి చూడాలంటే ఏం కావాలి? హృదయము శుద్ధి కావాలి. మోషే, మనం చూస్తూ ఉన్నప్పుడు మోషే నాయన గారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి, దేవుణ్ణి ఆయన యొక్క నిదానించి ఆయన చూచినటువంటి వ్యక్తి మోషే గారు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని సన్నిధిలో నడుస్తున్నటువంటి వ్యక్తి మోషే నాయన గారిని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. గాడ్ టెస్టిఫైడ్ అబౌట్ మోజెస్. ఏం చేశాడు అంటే, అతడు ఒక మనిషితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా నాతో మాట్లాడినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవునితో మాట్లాడాలి అన్నా, దేవుణ్ణి చూడాలన్నా మనకు కావలసినటువంటిది ప్యూర్ హార్ట్. అంటే శుద్ధి, హృదయములో శుద్ధి ఉండాలి. ఈనాడు మనం చూస్తూ ఉన్నప్పుడు అన్ని విషయాల్లో శుద్ధి అండి. ప్రతిదీ కూడా శుద్ధిగా ఉంటారు. వేసుకునే బట్టలు శుభ్రంగా ఉంటారు, శుభ్రంగా స్నానం చేస్తారు, శుభ్రంగా ఇల్లు శుభ్రంగా తుడుస్తూ ఉంటారు, పాత్రలు శుభ్రంగా చేస్తూ ఉంటారు, వాడుకునే వాహనాలు శుభ్రంగా ఉంటాయి, అన్నీ శుభ్రంగా ఉంటాయి. కానీ ప్రియులారా, గమనించినట్లయితే దేవుడు కోరుకునేది ఏమిటంటే మానవుని యొక్క హృదయము శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునేటువంటి మనిషి యొక్క హృదయము శుభ్రంగా ఉండాలి. అంటే మనిషి ఎలా పడితే అలా ఉంటే దేవునికి నచ్చదు. అంటే అశుభ్రమైనటువంటి వస్త్రాలు మనం వేసుకుంటే మనకి ఎలాగ నచ్చదో, తన బిడ్డలమైనటువంటి మనము, తన సొత్తు అయినటువంటి మనము, మనం ఎలా పడితే అలా ఉంటే ఆయన ఓర్చుకోలేడు. అలా ఎలా పడితే అలా ఉంటే ఆయన బాధపడతాడు. ఎందుకో తెలుసా? దేవుడు మన హృదయములో శుభ్రతను కోరుకుంటున్నాడు. ఈ శుభ్రత అనేటువంటిది మనకు దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, చక్కగా ఆయన సన్నిధిని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు,
ఆయన పాటలు పాడుతూ ఉన్నప్పుడు, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో శుభ్రత, పరిశుభ్రత అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ హృదయంలో కల్మషం ఎలాగంటే నోటికొచ్చినట్లుగా మాట్లాడి, ఎలా పడితే అలాగా తిరిగి, ఎలా పడితే అలాగా త్రాగి, ఏ విధముగా తమకిష్టానుసారంగా జీవించటం ద్వారాగా హృదయంలో అశుభ్రత ఏర్పడుతుంది. అంటే కల్మషం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ కల్మషాన్ని తీసివేసుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పాడు. మానవుని యొక్క జీవితం ఉన్న కల్మషాలు తీసివేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మంచి అవకాశాన్ని ప్రతి మానవుడికి ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు క్లీన్ అవర్ హార్ట్స్. మన యొక్క హృదయాలు శుభ్రం చేసుకోవటానికి, పరిశుద్ధపరచుకోవటానికి దేవుడు ఏం చేశాడు? ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అది మామూలు అవకాశం కాదు, గ్రేట్ ఆపర్చునిటీ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. దేవుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకములో శుభ్రత ఉండాలి, ఇంటిలో శుభ్రత ఉండాలి, వస్త్రములో శుభ్రత ఉండాలి, దేహములో శుభ్రత ఉండాలి, వాహనాలు, వస్తువులు శుభ్రత ఉండాలి, ప్రతి విషయంలో శుభ్రత ఉండాలి. అదే సమయంలో అట్ ద సేమ్ టైము అవర్ హార్ట్ ఆల్సో ప్యూర్, మస్ట్ బి ప్యూర్. మన హృదయము కూడా ఎలా ఉండాలంటే శుభ్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గాడ్ ఈజ్ విల్లింగ్. ఆయన కోరుకుంటున్నటువంటి ఆ యొక్క మానవుని యొక్క హృదయాన్ని ఎందుకు శుభ్రంగా ఉంచాలి, ఎందుకు మనిషి శుభ్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, దేవుని చూచేదాని కొరకు. దేవుని చూడాలి. చాలామంది దేవుడు ఉన్నాడా అని అంటారు. కొంతమంది ఉన్నారండి, ఉంటే నాకు చూపించు అని అంటారు. అమాయకంగాను అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. దేవుడు ఉంటే నాకు చూపించు అంటే, దేవుడు నువ్వు చూడాలి అంటే నీ హృదయంలో పరిశుభ్రత కావాలి, నీలో కల్మషం అంతా కూడా తొలగిపోవాలి, నీ జీవిత స్థితిగతులన్నీ కూడా మార్పులోనికి రావాలి, ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలోనే ఉండాలి. కాబట్టి అలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుని చూడటానికి ప్రభువు నీకు అవకాశాన్ని ఇస్తాడు. హృదయములో కల్మషం గనక, హృదయములో క్రోధాలు, కక్షలతో నిండి ఉంటే చాలా అది దేవునికి అయిష్టమైనటువంటి పనిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి హృదయము ఏమన్నంట, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే షల్ సీ గాడ్. వారు దేవుణ్ణి చూస్తారు. అంటే శుద్ధి ఉన్నటువంటి వారు దేవుని చూడటానికి అవకాశము కనబడుతున్నట్లుగా వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఈ హృదయం అనేటువంటి దాన్ని చాలా మనిషిని పడేస్తూ ఉంటుంది. మానవుని యొక్క జీవితం ఎన్నెన్నో విధానాలు తీసుకొని వస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటి విషయంలో నుంచి విడుదల పొందుట కొరకు దేవుడు కోరుకునేటువంటి విధానం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి న్యూ హార్ట్, నూతనమైనటువంటి హృదయము, న్యూ హార్ట్, నూతనమైన హృదయము కావాలనే పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుంచి 27 వరకు మనం చూడగలం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం మనం చూస్తే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. The book of Yehezkel, chapter 36, verse 25. 36వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకొని వాక్య భాగంలో ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములు చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలుగ చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడను అనుసరించు వారినిగా, నా విధులను గైకొని వారినిగా మిమ్మల్ని చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. I will sprinkle clean water on you, and you shall be clean from all your uncleannesses, and from all the idols I will cleanse you, and I will give you a new heart and a new spirit I will put within you, and I will remove the heart of stone from your flesh and give you a heart of flesh. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెబుతున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలో ప్రభు ఏం చెబుతున్నాడంటే, నూతన హృదయం అంటే హృదయం ఎలా ఉండాలంటే నూతనముగా ఉండాలి. న్యూ హార్ట్, నూతన హృదయం నేను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఆయన? నూతన హృదయము. నూతన హృదయము మనిషి నూతన హృదయాన్ని ధరించాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే దేవుడు, I will remove the heart of stone from your flesh. నీ యొక్క శరీరములో నుంచి, నీ యొక్క బాడీలో నుంచి ఏంటంటే రాతి గుండెను నేను మీ దాని నుంచి తీసేసి ఏం చేస్తాను అండ్ గివ్ యూ ఏ న్యూ ఫ్లెష్. ఏ న్యూ హార్ట్. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను మీకేం చేస్తున్నాను? నూతన హృదయం. అండ్ ఐ గివ్ యూ ఏ హార్ట్ ఆఫ్ ఫ్లెష్. దేవునికి స్తోత్రం కలుగునుగా అని అంటాడు మళ్ళీ. అండ్ ఐ విల్ పుట్ మై స్పిరిట్ విత్ ఇన్ యూ అండ్ కాజ్ యూ టు వాక్ ఇన్ మై స్టాట్యూట్స్ అండ్ బీ కేర్ఫుల్ టు ఒబే మై రూల్స్. నా కట్టడను అనుసరించు వారిగా, నా ఆజ్ఞలను పాటించేటువంటి వారిగా నేను చేస్తాను. ఎప్పుడో తెలుసా? నా ఆత్మను మీ మధ్యన ఉంచి నా కట్టడను అనుసరించు వారిగా చేస్తానని బైబిల్ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి నూతనమైనటువంటి హృదయము మానవుని యొక్క జీవితంలో లేకపోతే ఆ వ్యక్తి దేవుని చూడకపోగా లోకములో అనేకమైనటువంటి సమస్యలు, శోధనలు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట అంటాడు యేసు ప్రభువారు మార్కు రాసిన సువార్తలో. ఇంకొక మాట అంటాడు మార్కు రాసిన సువార్త చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో హృదయములో ఉన్నటువంటి కల్మషాలు అక్కడ మనకి స్పష్టంగా కొన్ని మనకు తెలియచేయబడుతూ ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి మార్కు రాసిన వార్త, ద గాస్పల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 7 వర్స్ నెంబర్ 21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. చూడండి, ఇక్కడ లోపల నుండి అంటే ఎక్కడ? మనుషుల యొక్క హృదయములో నుండి. లోపల నుంచి అంటే మనుషుల యొక్క హృదయములో నుంచి అని అర్థం అన్నమాట. లోపల నుండి అనగా
మనుషుల హృదయములో నుండి ఏమొస్తున్నాయి అంట? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచుని ఆయన చెప్పి. ఇక్కడ మనిషి అపవిత్రుడుగా మార్చబడటానికి కొన్ని ఉన్నాయి. లోక సంబంధమైనటువంటి మనం చదువుకున్నాం కదా, అవి మానవుని యొక్క హృదయాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయంటే మానవుని యొక్క హృదయముల నుంచే వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనిషి యొక్క హృదయములు అవి కేంద్రీకృతమై మనిషి యొక్క హృదయములు అవి దాగి లోపల దాచుకొని, అంటే లోపల హృదయములో దాచుకోవాల్సిన దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పవిత్రత లేక మంచితనాన్ని హృదయములో దాచుకోవలసినటువంటి మనుషులు ఇవన్నీ కూడా దాచుకుంటా ఉన్నారండి. ఏం దాచుకుంటా ఉన్నారు అని చూస్తే దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవుని దూషించే అహంభావం కూడా ఆ వివేకమును ఇక్కడ లోపలే బయలుదేరిని అంట. ఒక మనిషి అనేక రకాలుగా అపవిత్రపరచబడుతూ ఉంటే ఇంకొక రకం ఏమిటో తెలుసా? దేవుణ్ణి దూషించేటువంటి స్వభావం కూడా హృదయంలోంచే బయలుదేరుతూ ఉందంట. ఒక వ్యక్తి మానవుని యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకునే దానికి బదులుగా, మనిషి యొక్క జీవితం పరిశుద్ధపరచబడేదానికి బదులుగా లోకములో అనేకమైనటువంటి చెడు అలవాట్లు హృదయములో ఉంటూ ఉంది. అదే సమయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ చెడు హృదయములో ఇంకొకటి పుట్టింది ఏమిటంటే దేవుణ్ణి దూషించే స్వభావం కూడా అందులోనే ఉంది, అంటే హృదయములోనే ఉంది. అందుకని దేవుడు కోరుకున్నది అంటే ఏం కావాలంటే కోరుకుంటున్నాడు దేవుడు హృదయం, శుద్ధ హృదయము, దేవునికి స్తోత్రం కలుగునుగా, ప్యూర్ హార్ట్. అంటే హృదయములో శుద్ధి కావాలి. దేవుని యొక్క సన్నిధిలో హృదయము కల్ముషాలు, దోషాలు, పాపాలు, శాపాలు ఇవన్నీ హృదయంలో పెట్టుకోవటం ద్వారాగా ప్రియులారా దేవునికి మనిషికి మధ్య గ్యాప్ ఏర్పడుతూ ఉంది. ఇక దేవునికి మనిషికి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా కొనసాగుతూ ఉంది. కాబట్టి విషయాన్ని మనం గమనించాలి. మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి కల్ముషాలు అలాగే పెట్టుకొని కొనసాగుతూ ఉన్నప్పుడు పరమతండ్రికి లోక సంబంధమైన వ్యక్తులతో నీకు సంబంధం ఉండొచ్చు, లోక సంబంధమైన వ్యక్తులతో నువ్వు కలుసుకోవచ్చు, తిరగవచ్చు, లోక సంబంధులతో నీకు కలయిక ఉండొచ్చు, లోక సంబంధులతో నీవు కలిసి నడుస్తూ నీ జీవన విధానాన్ని కొనసాగింప చేయొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, పనులు చేయొచ్చు, అక్కడక్కడ అన్ని విధాల్లో బంధుమిత్రులు అంతా కలిసి తిరగవచ్చు. కానీ ప్రియులారా ఈ హృదయంలో చెడు ఉండడం ద్వారాగా పరమతండ్రి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను సమస్త మానవాళి సృష్టిని కలుగు చేసిన ఆ దేవాతి దేవుని యొక్క ప్రసన్నత ఆయనకు దూరంగా జీవించేటువంటి విధానం మనిషి జీవితంలో కలుగుతూ ఉంది. విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మానవుని యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా ఒక మనిషి లోకములో ఉన్న వ్యక్తులతో కలవచ్చు, కానీ అయితే ఈ లోపల ఉన్నటువంటి కల్ముషను బట్టి లోకములో ఉన్న ప్రజలతో కలవచ్చు, కానీ దేవాతి దేవుడు అనేటువంటి ప్రభువుతో కలవటం చాలా కష్టం. ఎందుకంటే హృదయము పాపముతో నిండి ఉన్నది కాబట్టి. కనుక మనిషి యొక్క జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు ఈ కల్ముషాలన్నిటిని కూడా తీసివేసుకుంటే దేవుణ్ణి చూసే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్టెఫెను రాళ్ల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడింది. స్టెఫెను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. స్టెఫెను దేవుని యొక్క సన్నిధిలో నడుస్తూ ఉన్నాడు.
దైవ లక్షణాలు కలిగి దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్తెఫెను ప్రియులారా గమనించినట్లయితే, అయ్యో ఆయన సన్నిధిలో నిత్యము ఆనందిస్తూ సంతోషిస్తూ కొనసాగుతున్నటువంటి వ్యక్తి మీదకి శ్రమ వచ్చింది. ఆయనను కొడుతూ ఉన్నప్పుడు ప్రియులారా జరిగినటువంటి సంఘటన ఏమిటో తెలుసా? ఆకాశము తెరవబడి దేవుని సింహాసనం, తండ్రి సింహాసనము ప్రక్కన ఆయన సింహాసనం, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లుగా చూశాడు. హృదయములో కల్ముషం లేదు, హృదయములో మత్సరం లేదు, హృదయములో డాగు లేదు, హృదయములో ఏ విధమైనటువంటి కల్ముషం లేకపోవటం బట్టి ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని సింహాసనము చూడగలిగే కృపను స్టెఫెను గారికి అనుగ్రహింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకంత మాత్రమే కాదు, భక్తుల్లో ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త గారిని మనం చూస్తున్నప్పుడు, ఆ యెషయా ప్రవక్త గారు చూసినటువంటి ఆ మాటలో మనం చూస్తా ఉన్నాడు. 6వ అధ్యాయములో ఆయన ఏం చేశాడు అంటే, ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన ప్రభు ఆయన చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెషయా భక్తుడు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి. ఆయన శక్తి ఎంత, ఆయన గొప్పతనం ఎంత, ఆయన కృప ఎంత ఒక్కసారి చూశాడు ఆయన. కనుక ఆ ఉన్నతమైనటువంటి స్థితిని చూచుట కొరకు యెషయా భక్తుడికి ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. ఎంత గొప్ప సంగతో చూడండి. యెషయా భక్తుడు ఆ దర్శనాన్ని చూశాడు. దేవుని సింహాసనం మీద ఆయన కూర్చున్నట్లుగా ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ఆయన దర్శనాన్ని చూడటానికి యెషయా భక్తుడికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా భక్తులెల్లరూ కూడా దేవుని సింహాసనం, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ గొప్ప దర్శనాన్ని ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే హృదయములో శుద్ధి ఉండాలి, హృదయ శుద్ధి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథంలో మనకు ఒక మాట కనపడతాడు. 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. జెర్మియా చాప్టర్ 17 జెర్మియా వర్స్ నెంబర్ 9 మేబీ. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హృదయము అన్నిటికన్నా మోసకరమైనటువంటి అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి. The heart is deceitful above all things and desperately sick. Who can understand it? దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? Is there anybody can understand your heart? మీ హృదయాన్ని ఎవరైనా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అన్నిటికన్నా కూడా మోసకరమైనటువంటిది. డిసీట్ఫుల్. మోసం చేసేది ఏంటో తెలుసా? హృదయమే. ప్రతిదాన్ని ఆశ చూపించేది. కనపడే వల్ల ఆశపడతావే, కనపడ్డ దానికల్లా ఆశపడటమే, కనపడ్డవాడిని కూడా ఆశపడటం. ఇదేంటంటే హృదయం మోసం. ప్రతిదాన్ని కూడా మనం ఆశిస్తే కుదరదు. మనం ఒక ఆలోచన ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ రావాలి, మనం ఒక స్టేజీలో ఉండాలి, మనం ఒక విధానంలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఒక పద్ధతిలో నడుచుకోవాలి. ప్రభు మెచ్చుకుంటాడు. ప్రభు మెచ్చుకునేవాడే ధన్యుడు అన్నాడు. కానీ మనం మెచ్చుకొని మనమే చక్కగా పర్వాలేదు బాగా ఉందని చెప్పేసి అనుకుంటే బోల్తా పడటానికి అవకాశం ఉంటుంది. ప్రభు మనల్ని మెచ్చుకోవాలి. అందుకనే హృదయం మనల్ని ఏం చేసింది? మోసం చేసింది. ఇలా చాలామందిని చూస్తూ ఉన్నాడు. హృదయము అనేకులను మోసం చేసి అనేక రకాలుగా ప్రేమలో దోమలు అంటూ ఆ ప్రేమల దోమలో మోసపోయి అనేక మంది యవ్వనస్తులు చనిపోతూ ఉన్నారు. చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా?
వారి హృదయం వారిని మోసం చేస్తూ ఉంది. వారి హృదయం వారిని మోసం చేస్తూ ఉంది. అన్నిటికన్నా మోసకరమైనది అబౌవ్ ఆల్ థింగ్స్. ప్రతి విషయంలో కూడా మోసం చేసేది తెలుసా? హృదయమే. హృదయాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. హృదయ శుద్ధి ఉండాలి. నమ్మి బాప్తీసం పొందిన వారి జీవితంలో హృదయ శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి ఉంటేనే మనిషి నిలబడగలడు. మన శరీరంపై ఎవరికి హక్కు లేదు. మన శరీరం పైన ఎవరికి హక్కు లేదు. కేవలం దేవునికి మాత్రమే ఉంది. ఆయనకు మాత్రమే మనం సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. విలువ పెట్టి కొనబడ్డారు. ఆయన మిమ్మల్ని కొన్నాడు. ఆయన మిమ్మల్ని కన్నాడు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. కాబట్టి మీరు మీ సొత్తు కాదు. ఆయన మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి మన దేహాలపైన మన ఇష్టానుసారంగా చేయటానికి లేదు. హృదయం మనల్ని మోసం చేస్తూ ఉంది. హృదయంలో మోసకరమైనటువంటి విధానం కనుకనే హృదయం అన్నిటికన్నా కూడా మోసకరమైనటువంటిది. ఎవరినో మీరు బాగు చేయాలని చూడొద్దు. ఇదిగో నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకో ఒకసారి. ఈ హృదయంలో ధనమోసం, ఈ హృదయంలో పాపపు ఆలోచన, ఈ హృదయంలో ప్రేమలో, ఈ హృదయంలో చెడులు, ఈ హృదయంలోనే అన్నీ కూడా ఆలోచనలు అన్నీ కూడా ఈ హృదయంలో నుంచే పుట్టింది. అందుకని దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకున్న వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు అని చెబుతా ఉంది. పాత్రలు శుభ్రం చేసుకున్నా, హౌస్ ఫ్లోరింగ్ శుభ్రం చేసుకున్నా, వస్త్రాలు శుభ్రం చేసుకున్నా, ఏది శుభ్రం చేసుకున్నా, బట్ హృదయం కనుక శుద్ధి లేకపోతే అది దేవునికి ఇష్టమైనటువంటిది కానే కాదు. దేవుని చూడాలన్నా, దేవునితో ఉండాలన్నా, దేవునితో సహవాసం చేయాలన్నా, దేవుని సన్నిధిలో ఉండాలన్నా, దేవుని రాజ్యంలో నివసించాలన్నా, ఆయనతో కలిసి జీవించాలన్నా కానీ కావలసింది ఏమిటంటే హృదయ శుద్ధి. ప్యూర్ హార్ట్. దేవుని స్తోత్రం కలుగునుగాక. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అన్నాడు. 8వ మాట చెప్పాడు చక్కగా. ఎంతమంది హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నారు ఈనాడు చూడండి. నోరు తెరిస్తే మనసులంతా కూడా కంపే. లోపల హృదయముల నుంచి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, మోసములు, కృత్రిములు, అన్ని రకాలుగా అన్నిటికన్నా కూడా మోసమైందంట. చూడండి, డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్. అన్నిటికన్నా కూడా మోసం చేసేది ఏమిటో తెలుసా? హృదయం అండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకనే పాట ఉంది కదా, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాది ఇలలో ఎవరికి, వివరింపగనే పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు అంటే దేవుని హృదయము, మీ దేహము దేవుని హృదయము. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ హృదయము దేవునిది. ఈ హృదయమును చాలా జాగ్రత్తగా, పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి అవసరత ఉన్నది. అందుకనే ఇర్మియా గారు, ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు అన్నాడు, హృదయము అన్నిటికంటే మోసం చేస్తూ ఉంది. దానిని గ్రహింపగలిగినటువంటి వారు ఎవరు? హూ కెన్ అండర్స్టాండ్ ఇట్? బా, అంత అద్భుతమైన మాట. దాన్ని అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాన్ని గ్రహించగలిగే వారు ఎవరైనా ఉన్నారా అని చేస్తే నోబడీ కెన్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
ఈ విషయాలు అర్థం చేసుకునేటువంటి విధానం లోకములో ఎవ్వరికీ లేదండి. దాన్ని అర్థం చేసుకునేవారు ఒక్కరే. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు దేవుని చేత దీవించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 10వ వచనంలో ఏమంటాడంటే, ఒకని ప్రవక్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమున పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడును అన్నాడు. the Lord search the heart and test the mind, to give every man according to his ways, according to the fruit of his deeds. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకని ప్రవక్తను బట్టి వాని క్రియల ఫలము చొప్పున, ఒకని ప్రవక్తను బట్టి ఒకరి యొక్క ప్రవక్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను ఎలాంటి వాడినంట? హృదయములను పరిశోధించువాడు. the Lord search the heart and test the mind. హృదయములను, అంతరింద్రియముల లోపల మనసులో మైండ్లో ఉన్నదంతా కూడా పరిశోధించగలిగేటువంటి వాడను. బాడీ అంతా చెకప్ చేస్తారు, బాడీ అంతా కూడా సెర్చ్ చేస్తాడు. బాడీలో ఎముకలు ఏ విధముగా ఉన్నాయి, నరాలు ఏ విధముగా ఉన్నాయి, కండరాలు ఏ విధముగా, అన్నీ స్కాన్ చేస్తారు. కానీ హృదయ అంతరంగములో ఉన్న ఆలోచన మాత్రం స్కాన్ చేసేటువంటిది ఎవరికి కూడా ఆ కెపాసిటీ లేదు. ఆయన ఒక్కొక్కడికి మాత్రమే, దేవుడికి మాత్రమే. దేవుడు మాత్రమే హృదయాంతరంగములను పరిశోధించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. the Lord search the heart and test the mind. నీ మైండ్, నీ ఆలోచన, నీ హృదయము సమస్తమును కూడా నేను పరిశీలించేటువంటి దేవుడును. కాబట్టి నీ ప్రవర్తన బట్టి నీకేం జరుగుతుందంట? నీకు ప్రతిఫలము అనుగ్రహించబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా నీ జీవితాన్ని కొనసాగింపజేసుకోవటానికి ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ప్రభు ఎప్పుడు కూడా మనిషి యొక్క శ్రేష్ఠను, మనిషి యొక్క మంచితనం, రెండోది మనిషి యొక్క పరిశుభ్రత, మనిషి యొక్క శుభ్రత, అంటే మానవుని యొక్క ఆలోచన, చెడ్డ ఆలోచన అంతా కూడా తీసివేసుకుని ఒక మంచి ఆలోచన కలిగి ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ప్రతి వాని యొక్క పాపదోషములను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలని ఆయన కోరుకుంటున్నటువంటి రీతిలో మానవుడు ఈనాడు సిద్ధపడవలసినటువంటి అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో, ప్రభువా, లేఖన భాగాల నుంచి ప్రభువా మీరు మాతో మాట్లాడిన మాటల బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన యేసయ్యా, దయగలిగిన మా ప్రభువా మీకే స్తోత్రాలు ప్రభువా. నాయన హృదయాంతరంగములను పరిశోధించువాడా మీకే స్తోత్రాలు తండ్రి. పరీక్ష చేయవాడా మీకే స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి అయ్యా నాయనా, మీ కృపతో నింపని నాయన మీకు వందనాలని. దయగలిగిన మా ప్రభువా, దయామయుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రేమ స్వరూపినాదా సహాయం చేయండి. హృదయాంతరంగముల పరిశీలించేటువంటి దేవాతి దేవుని స్తుతిద్దాం. మన హృదయములో ఉన్న ఆలోచన ఎవరికి తెలియదు నువ్వు అనుకుంటున్నావేమో. మన హృదయాల్లో జరిగే తప్పుడు ఆలోచనలు, తప్పుడు పద్ధతులు, తప్పుడు విధానాలు, తల్లిదండ్రులను మోసం చేసే విధానాలు, ఇతరులను మోసం చేసే విధానాలు, లోకములో ఉన్న ప్రజలను మోసం చేసేటువంటి విధానాలు, ఇంకా అనేక రకాలుగా
మోసపూరితమైనటువంటి ఆలోచన ఈనాడు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కలిగి ఉన్నాడో ఒక్కసారి పరిశోధన చేసుకోవాలి. హృదయ అంతరంగంలో పరిశోధించేటువంటి దేవుడు, పరీక్షించేటువంటి దేవుడు. ఆయన చెబుతున్నాడు, నేను ప్రతిదాన్ని కూడా పరీక్ష చేస్తాను. హృదయములో నుంచి వచ్చే ప్రతి దేవుడు నేను పరిశోధన చేస్తాను. నీ ఆలోచన ఎలా ఉంది? నీ హృదయముల ఆలోచన ఎలా ఉంది? దేవునికి ఇష్టమైన ఆలోచన చేస్తూ ఉన్నావా? దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్యూర్ హార్ట్, శుద్ధమైన హృదయం కావాలని కోరుకుంటున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులని ప్రభు చెబుతూ ఉన్నాడు. న్యూ హార్ట్, నూతనమైన హృదయం కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మన హృదయాలు ఎలా ఉన్నాయి ప్రియులారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయం దేవుని ఎదుట సరిగా ఉందా లేదా? మన హృదయంలో కల్మషాలు పెట్టుకొని ఉన్నామా? కక్షలు పెట్టుకొని ఉన్నామా? క్రోధాలు పెట్టుకొని ఉన్నామా? తిరుగుబాటుతనం కలిగి ఉన్నామా? దుష్ట ప్రభావం కలిగి ఉన్నామా? దుష్ట ఆలోచన కలిగి ఉన్నామా? పాపపు ఆలోచనలు కలిగి ఉన్నామా? శాపపు ఆలోచనలు కలిగి ఉన్నామా? అయ్యో దేవునికి వ్యతిరేకముగా జీవించిన ఆలోచన కలిగి ఉన్నామా? తప్పిపోయిన కుమారుడు పరిశుద్ధమైన స్థలాన్ని విడిచిపెట్టాడు. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దూరంగా. తప్పిపోయినట్టు కుమారుడు ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టాడు. ఆ డబ్బు తీసుకొని శాశ్వతమని వెళ్ళిపోయాడు. అయ్యో తనతో వచ్చిన స్నేహితులు అడ్రస్ లేరు. డబ్బు అంతా అయిపోయింది. ఏం పరిస్థితి? ఎండిపోతూ ఉన్నాడు, కుమిలిపోతూ ఉన్నాడు. నేను తప్పు చేశాను. అదొక మాదిరిగా మనకు కనబడుతుంది. ఆయన చేశాడు, నేను కూడా చేయాలనేటువంటి ఆలోచన కాదు ప్రియులారా. ఆయన చేసింది ఒక మాదిరిగా మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. అటువంటి స్థితికి నువ్వు వెళ్ళొద్దు కుమారి, కుమారుడా, ప్రియ సహోదరి, సహోదరుడా. అటువంటి దుర్భరమైన స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదనే వాక్య భాగం ఉపమానంగా మనకు తెలియపరిచాడు దేవుడు. నీ తండ్రిని ఇంటిని మరువవద్దు. నీ తల్లి చెప్పే బోధలు త్రోసివేయద్దు. నీ తండ్రి చెప్పేటువంటి మాటలను త్రోసివేయద్దు. ప్రభువు చెబుతున్నాడు, నీ హృదయములో శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి. హృదయ శుద్ధి కలిగి ఉండాలి ప్రభువు చెప్పాడు. మనల్ని మోసం చేసేది హృదయము. హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది. అన్నిటికన్నా మోసకరమైనటువంటిది హృదయమా. ఎందుకు నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు? తల్లిదండ్రుల నుంచి దూరపరుస్తూ ఉన్నావు. హృదయమా, దేవుడి నుంచి దూరపరుస్తూ ఉన్నావు అని ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నిస్తే, నీ హృదయం నిన్ను మోసం చేయలేదు ప్రియ సహోదరుడా, సహోదరి. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని నువ్వు గద్దిస్తే, నీ హృదయాలతో మాట్లాడితే ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టని ఎందుకు చెబుతున్నావు? హృదయమా, ఎందుకు మోసం చేస్తా ఉన్నా? అయ్యో నన్ను మోసం చేసి దిక్కుదే తోసని స్థితిలో చేయాలని చూస్తా ఉన్నా హృదయమా. అన్నిటికంటే మోసకరమైనటువంటిది హృదయము. మోసకరమైన హృదయాన్ని పట్టుకొని హృదయం చెప్పినట్లుగా నడిస్తే అయ్యో ఉన్నతమైన ఆశీర్వాదం, తల్లిదండ్రులు ఇచ్చే ఆశీర్వాదం, పరమ తండ్రి ఇచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో చచ్చిన శవంలాగా పడిపోయేటువంటి స్థితి రాకముందే ఎదుగో ప్రభువు చెబుతున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. వారు దేవుని బిడ్డలుగా అంగీకరించబడతారు. వారు దేవుని బిడ్డలుగా నడుస్తారు. వారు పరలోకములో ప్రభువుతో సహవాసం చేసే అవకాశాన్ని ప్రభు మనకిస్తాడు. హృదయములో శుద్ధి ఉండాల్సిన అవసరం ఉన్నది. నా హృదయములో, నీ హృదయములో, కూర్చున్న వారందరి హృదయములో, కూడి ఉన్న ప్రతి వారి యొక్క హృదయము మోసమే ఉందో ఒకసారి చూసుకుందాం. ఈ వాక్య భాగాన్ని బట్టి హృదయంలోంచి దురాలోచన చాలా ప్రమాదకరమైంది. దురాలోచన, వ్యభిచారములు, కామకర్తములు, వ్యభిచారములు, మోసములు, కృత్యములు,
ఇక చాలా విషయాలు అక్కడ ఎన్నో విషయాలు రాసి పెట్టాడు. యేసు ప్రభు స్వయాన్ని చెప్పాడు, ఆయన స్వయాన్ని చెప్పాడు, ప్రభువే చెప్పాడు. హృదయంలో నుండి వచ్చేటువంటివి చాలా జాగ్రత్త, వీటికి దూరంగా ఉండాలి. మీ హృదయంలోని వీటిని ఆహ్వానించొద్దు అని ప్రభు చెప్పాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనతో. ఆయన స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. హృదయములో శుద్ధి కావాలి, హృదయ శుద్ధి గలవారు ధన్యులని ప్రభు చెప్పాడు. నువ్వేమో పై సోకులు చేసుకొని తిరగాలని ప్రయత్నం చేస్తున్నావేమో. నీ అంతరంగంలో ఉన్న నీ హృదయం పరిశుభ్రంగా ఉండాలి. అది ప్రభువు కోరుకుంటున్నాడు. అది ప్రభువుకి ఇష్టమైనటువంటిది. కాబట్టి ప్రభు చిత్తానికి మనం సమర్పించుకుందామా? ప్రభు చిత్తానుసారి మన జీవితాన్ని సరి చేసుకుందామా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించి. ప్రభు సమీపముగా ఉన్నాడు, ప్రభు మన పక్షంగా ఉన్నాడు. మనకు ఎంత మేలైన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్క అడుగు ప్రభు కొరకు మనం ముందుకేస్తే 2 అడుగులు ప్రభు మన కొరకు ముందుకేసేవాడుగా ఉన్నాడు. మన కొరకు సమస్తాన్ని ధారపోశాడు. కాబట్టి మన అభివృద్ధి కొరకు, మన అవసరాల కొరకు ప్రభు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఎక్కడ ఏ విధమైన మోసపూరితమైన ఆలోచనలో పడకుండా దేవుడు తన ఆత్మచేత మనం నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు తన ఆత్మ మన పక్షముగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు తన ఆత్మచేత మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. ఆ గద్దింపుకు లోబడి ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా జీవిద్దాం. ఆయన రాజ్యములో ఉందాం. ఆయనతో సహవాసం చేద్దాం. ఆయన సన్నిధిని గడుపుదాం. ప్రియులారా, గమనించండి. ప్రభు చెబుతున్న మాటలు తూచా తప్పకుండా మనం పాటిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.